హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ట్రాన్స్వర్సల్ లైన్ అంటే తిర్యక్ రేఖ కాన్సెప్టు మరొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇలా ఇచ్చాడు డయాగ్రామ్. ఇలా డయాగ్రామ్ ఇచ్చాడు అంటే ఇక్కడ 80 ఇచ్చాడు, ఇక్కడ B ఇచ్చాడు. P ఈజ్ ప్యారలల్ టు Q అంట. సో R ఈజ్ ప్యారలల్ టు S అంట. సో ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ బయట పైన ఉండేది లోపల కింద ఉండేది ఈ రెండు ఈక్వల్ అనమాట. అంటే 2A ఈజ్ ఈక్వల్ టు 80, 2 1 జా 240 జా, అంటే ఏ వాల్యూ ఎంత 40. సో తర్వాత ఈ రెండు పక్కన పక్కన ఉన్నాయి చూడండి, 80 ఉంది, ఇక్కడ B ఉంది. అంటే పక్కన పక్కన ఉన్నటువంటి యాంగిల్స్ యొక్క సమ్ ఎంత 180 డిగ్రీస్ అనమాట. అంటే 80 ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 180. అంటే B ఈజ్ ఈక్వల్ టు ఎంత 100 డిగ్రీస్. B ఈజ్ ఈక్వల్ టు ఎంత 100 డిగ్రీస్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఆడ A కామా B విలువ అన్నాడు కాదు, A కామా B కాదు, A మైనస్ B విలువ అది. సో A మైనస్ B B మైనస్ A విలువ ఎంత అంటే B మైనస్ A. సో B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 40, 60 డిగ్రీస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలా. మీరు ట్రాన్స్వర్సల్ లైన్ యొక్క విశేషాలు అంటే ప్రాపర్టీస్ ఖచ్చితంగా తెలుసుకోండి. సో తిర్యక్ రేఖ అంటే ఏకాంతర కోణాలు సమానం, ఏకబాహ్య కోణాలు సమానం, సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు సమానం, తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు, తిర్యక్ రేఖకు ఒకే వైపు గల బాహ్య కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇవి తిర్యక్ రేఖ ధర్మాలు. మీకు ఈ థియరీ పార్ట్ నుంచే మనకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా థియరీ పార్ట్ని మీరు బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలా. ఎప్పుడైతే థియరీలో వస్తుందో మీకు సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది. కాబట్టి ఇవన్నీ వీడియోస్ రూపంలో యాప్లో పొందపరచడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి మీరు వెంటనే మన యాప్ పర్చేజ్ చేసి మీరు దూసుకెళ్ళండి. ఓకేనా? సో రైట్, మనం తర్వాత క్లాస్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.